రామాయణం కేవలం భారతదేశంలోనే ఉందనుకుంటే మీరు ఈ ఆలయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఇప్పటికీ రామాయణాన్ని శ్వాసిస్తుంది. ఇది ఇండోనేషియాలోని బ్రహ్మనన్ టెంపుల్. ఇక్కడ 1000 దేవాలయాల శాపం కూడా ఉంది. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో రాముడు, హనుమంతుడు, శివుడు ఎందుకు ఇప్పటికీ కనిపిస్తున్నారు? ఎందుకు అక్కడి ప్రజలు ఇప్పటికీ రామాయణ నృత్యాలు చేస్తున్నారు? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ అద్భుతమైన బ్రహ్మనన్ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే డివైన్ సీక్రెట్స్. బ్రహ్మనన్ ఇండోనేషియాలోని యోగ్యకర్త అనే ప్రాంతంలో ఉంది. చాలా మందికి ఇండోనేషియా అంటే ముస్లిం దేశం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఒకప్పుడు అక్కడ సనాతన ధర్మం ఎంత గొప్పగా వెలిగిందో ఈ ఆలయం చూస్తేనే తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు బ్రహ్మనన్ అని పిలుస్తున్నారు. కానీ పురాతన కాలంలో దీన్ని శివగ్రహ అని పిలిచేవారు. అంటే శివుని ఆలయం. ఎందుకంటే ఈ ఆలయం ప్రధానంగా పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో సంజయ వంశపు రాజులు నిర్మించారు. ఇక్కడ మొత్తం 240 దేవాలయాలు, భారీ రాతి నిర్మాణాలు, అద్భుతమైన శిల్పాలు, రామాయణ కథలు, దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆ కాలంలోనే ఇంత భారీ నిర్మాణం చేయడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇక్కడ ప్రతి రాయి మీద కళ కనిపిస్తుంది. ప్రతి గోడ మీద ఒక కథ కనిపిస్తుంది. ఇక్కడ శివుడు మాత్రమే కాదు, 3 ప్రధాన ఆలయాలున్నాయి. శివ, విష్ణు, బ్రహ్మ త్రిమూర్తుల ఆలయాలున్నాయి. కానీ వీటిలో అత్యంత పెద్దది శివాలయం. దాని ఎత్తు దాదాపు 47 మీటర్లు. అంతేకాకుండా ఇక్కడి గోడలపై మొత్తం రామాయణ కథ చెక్కబడి ఉంటుంది. రాముడు అరణ్యానికి వెళ్లడం, సీతమ్మ అపహరణ, హనుమంతుడు లంకా దహనం చేయడం, రావణాసురుని యుద్ధం అన్ని రాతిలో కనిపిస్తాయి. ఆ శిల్పాలను చూస్తూ నడిస్తే రామాయణం మన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపిస్తుంది. బ్రహ్మనన్ ఆలయం దగ్గర రాత్రి వేళ జరిగే రామాయణ బాలే చాలా ప్రసిద్ధమైనది. లైట్స్ మధ్యలో ఆలయం నేపథ్యంగా ఉండగా రామాయణాన్ని నృత్య రూపంలో ప్రదర్శిస్తారు. ఈ దృశ్యం చూస్తే రామాయణం ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆలయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కథలోకి వెళ్దాం. ఒకప్పుడు ఇండోనేషియాలో 2 రాజ్యాలుండేవి. ఒక రాజుకు ఎంతో అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు రోరో జోగ్రాంగ్. ఆమె అందం గురించి రాజ్యాలన్నీ మాట్లాడుకునేవి. మరో రాజ్యంలో బాండుంగ్ బోండో వోజో అనే మహాయోధుడు ఉండేవాడు. అతనికి అసాధారణ శక్తులున్నాయని చెప్తారు. ఒక రోజు అతను రోరో జోగ్రాంగ్ ను చూసి ప్రేమలో పడిపోయాడు. కానీ అతడే ఆమె తండ్రిని యుద్ధంలో చంపాడు. అందుకే ఆమె అతడిని ద్వేషించేది. బాండుగ్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆమె ఒకే రాత్రిలో 1000 దేవాలయాలు నిర్మిస్తేనే నేను వివాహం చేసుకుంటాను అని షరతును పెట్టింది. ఆ యువరాణి ఇది అసాధారణమైనదిగా భావించింది. కానీ బాండుగ్ సాధారణ మనిషి కాదు. రాత్రి అవ్వగానే అతను తన మాయా శక్తులతో భూతాలు, రాక్షసులను పిలిచాడు. వేలాది ఆత్మలు రాళ్లు మోసి దేవాలయాలు నిర్మించడం ప్రారంభించాయి. ఒక్కొక్కటిగా భారీ దేవాలయాలు పైకి లేవసాగాయి. అవి చూసి రోరో భయపడిపోయింది. ఎందుకంటే ఉదయం వచ్చేలోపే 999 దేవాలయాలు పూర్తయ్యాయి. ఇంకా ఒక్క దేవాలయం మాత్రమే మిగిలింది. అప్పుడు ఆమె వెంటనే గ్రామంలో మహిళలను పిలిచింది. వాళ్ళు మంటలు వెలిగించారు, కోళ్లను లేపారు. అది చూసి రాక్షసులు ఉదయం అయిపోయింది అని భావించి పారిపోయారు. అలా 1000 దేవాలయాలు పూర్తి కాలేదు. బాండుకి నిజం తెలిసింది. తనను మోసం చేశానని కోపించాడు. కోపంతో రోరోను 1000వ విగ్రహంగా మారిపో అని శపించాడు. అలా రోరో జోగ్రాంగ్ రాతి విగ్రహంగా మారిపోయింది. ఇప్పటికీ బ్రహ్మనన్ లోని ఒక దేవి విగ్రహాన్ని రోరో జోగ్రాంగ్ గా భావిస్తారు. ఈ ఆలయాన్ని పైనుంచి చూస్తే అది ఒక మండలంగా కనిపిస్తుంది. హిందూ శాస్త్రాల్లో మండలం అంటే విశ్వ నిర్మాణానికి ప్రతీక. ఆలయాన్ని కేవలం అందంగా కాదు, ఆధ్యాత్మిక శక్తుల ప్రకారం నిర్మించారు. ఒకప్పుడు ఈ ఆలయం చాలా వరకు శిథిలమైంది. భూకంపాల వల్ల అనేక రాళ్లు కూలిపోయాయి. కానీ తర్వాత ఒక్కొక్క రాయిని మళ్లీ అమర్చి పునర్నిర్మించారు. అందుకే ఈ ఆలయం ఇప్పటికీ అద్భుతంగా నిలిచింది. ఒక యువరాణి మోసం, ఒక యోధుడి శాపం, 1000 దేవాలయాల రహస్యం, ఇవన్నీ ఇప్పటికీ రాతిలో జీవిస్తున్న చోటు బ్రహ్మనన్. సనాతన ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అది ప్రపంచాన్ని తాకింది. దానికి సంజీవ సాక్ష్యం బ్రహ్మనన్ ఆలయం. రాధే రాధే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.